నమస్కారం మేడం. ఆలగడ్డ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు. ఇప్పుడు మేము సామాన్య ప్రజలం. 10 రూపాయలు ఇచ్చుకోలేము, 10 రూపాయలు ఏది పెట్టుకోలేం, చేయలేం. న్యాయం చెయ్యండి మేడం అని మీ దగ్గరికి రాగలుగుతాం అంతే, ఇంకేం చేయలేం. కానీ ఏది పట్టలేరు, ఏది చేయలేరు, వీళ్ళు సామాన్యులు అని చెప్పి మీరు న్యాయం చేయకపోగా ఇప్పుడు 10 రోజుల నుంచి కూడా చూస్తున్నా, అర్జీలు ఇస్తున్నా, చేస్తున్నా అనేసి మేడం మీరు ఇంతవరకు మాకే న్యాయం చేయలే. ఎందుకంటే ఆ పక్క అతను కూడా సేమ్ మీ డిపార్ట్మెంటే కాబట్టి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మీరు అంతా పూసుకొని ఒక్కొక్కటి అయిపోయి న్యాయం కూడా తొక్కేసి అన్యాయానికి మీరు కూడా సహాయం చేస్తున్నారు మేడం. నేను మిమ్మల్ని మేడం మీరే దిక్కు అని చెప్పి మీ దగ్గరకు వచ్చి చాలా సార్లు మొరపెట్టుకున్నాను. కానీ మీరేం చేయట్లేదు, మీరు ఏం చేయట్లేదు. అన్యాయానికే పాల్పడుతున్నారు, వాడికే సహాయం చేస్తున్నారు, అందరూ వాడి సైడే ఉంటున్నారు. మీరు తలుచుకుంటే ఇప్పుడు న్యాయంగా మాకు బుక్కులు వస్తాయి. నంద్యాల జిల్లా ఆర్డీఓ గారు మీకు పర్సనల్ గా పెట్టారు, రిపోర్ట్ చెప్పి పర్సనల్ గా చెప్పారు. మేము వెళ్ళి అక్కడికి మాట్లాడినప్పుడు పర్సనల్ గా కాల్ చేసి పర్సనల్ గా తీసుకోండి మేడం ఈ కేసు, 2 days లో ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి మీకు పర్సనల్ గా చెప్పారు. 2 days లో చెప్పండి అని చెప్పి ఆర్డీఓ గారు చెప్పి మీకు కాల్ చేసి పర్సనల్ గా మాట్లాడినా కూడా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు మేడం. మాకేం న్యాయం చేయట్లేదు. ఆలగడ్డ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు మాకేం న్యాయం చేయట్లేదు. అంటే ఎందుకని చేయట్లేదు మేడం? మీరు సేమ్ డిపార్ట్మెంట్ అని చేయట్లేదా? పచ్చరాతం చూపిస్తున్నారా ప్రజల మీద మీరు? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తాను మేడం. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే నాకు న్యాయం జరిగే వరకు ఎవరిని విడిచిపెట్టను. నేను న్యాయానికే పాల్గొడుతున్నాను, న్యాయాన్ని అడుగుతున్నాను, అన్యాయానికి ఏం పోవట్లేదు. దుర్మార్గంగా ఒక మడ్డకు పుట్టిపోవాలని మేమేం అనుకోవట్లేదు. మాది మేము అడుగుతుంటే కూడా మాకు మీరు చేయట్లేదు కాబట్టి నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను, మీకు న్యాయంగానే అడుగుతున్నాను. మీరు చేయట్లేదే. వాడు డబ్బులు ఇస్తే తీసుకుంటూ చేసుకుంటూ అధికార పదవి ఉంటే చూపించుకుంటూ మీరు అలాగే ఉంటారా? న్యాయానికి కాలం లేదా మేడం? సామాన్య ప్రజలు బతికేది లేదా?